అది బరక బరక మొరటగా. జాతకం చూశారు, 7 పొంతలు చూశారు, కానీ కాళ్ళు చేతులు నున్నగా ఉన్నాయో లేదో చూడలేదే మీ అత్తగారు. చిట్టి, నాట్యమయూరి, ఇది పోలీసు వాడి చెయ్యి, పదునైన చెయ్యి. ఈ మొరటు చెయ్యి కాల్చిన చెయ్యాల్సిన చెయ్య. గుండె తాకి చెప్పండి. చెప్తా సక్కుబాయ్. చెప్పండి. ఎదురు చెప్పబడిలే నీతో వచ్చేసి ఏంటి సనుగుడు పదా మాయ వేస్తావుదన్నా అబ్బా కాళిక మాత. బయటికి రా, మగాళ్ళ నిలబడరా. నిజంగా నాకేం తెలియదు వీరయ్య, దానికి నేను బాధ్యత కాను, ఒట్టేసి చెప్తున్నా నాకేం తెలియదు వీరయ్య. నిజం చెప్పు. వేణు, ప్రయాణం హాయిగా సాగిందా? ఇదేంటి వాచా నేనిచ్చిందా? నా చెల్లిని కూడా ఇచ్చాను. అదెక్కడా అదెక్కడ్రా? హరీషావా? చెప్పరా. వాచిని పెట్టుకున్నావు, నా చెల్లిని పారేశావు. వాచి భద్రంగా ఉంది, నా చెల్లి ఎదురా. నన్ను వదిలేమని చెప్పేసాగన్నా. వీరయ్య వీరయ్య నిజం చెప్తున్నా, నాకేం తెలియదు. రేయ్, అందరూ వినలాగా దర్జాగా పోసివ్వండి, ఫోటో చూసి భయపడిపోవాలా. కెమెరా ఎలవేషన్ మనకి టక్కుంది.
ఫోటో తీస్తావని తల తీయమంటావా? తీస్తా ఉన్నా ఎస్పీ భార్య ఆడకుండా ఉండే ఫోటో తీస్తా ఉన్నాను. నెత్తి మీద లాగే ఒకటి పడి ఉంటుంది. అదో దిష్టి బొమ్మ. హాకి కూడా దీన్ని చూసి భయపడదు. గుంటూరు కాలు పట్టుకో. దగ్గర ఏ ఊళ్ళో హాస్పిటల్ ఉంది? ట్రక్ లోపల తీసుకురండి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, బ్యాండేజ్, పెయిన్ కిల్లర్ అన్ని కావాలి. సార్ రక్తం ఇంకా గడగట్లేదు. వెంటనే తీసుకెడితే చేయి అతికించవచ్చు. 2 నిమిషాలు మమ్మల్ని వదిలేయండి. వీరా చెల్లెలి మొగుడివి కదూ? నరికేశారు సార్. బావమరిదినా? మనిషి కాదు సార్, మృగం సార్. అలాగా? బావమరిది ఒంటి చేత్తో మమ్మల్ని కలవడానికి వస్తే అర్థమేమిటో? నొప్పి తట్టుకోలేకపోతున్నా సార్. ఆసుపత్రిలో చేర్చండి సార్. దిష్టి బొమ్మకి చీర కట్టి నిన్ను వెనక పంపితే ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నాడు? సార్ వద్దు సార్. సార్ సార్ నిన్నెందుకు పంపాడురా? నువ్వు పెడతాను సార్. నువ్వు పెడతాను సార్. భయపెట్టడానికా? సార్ నన్ను ఇలాగే నరికేస్తాడా? ఎక్కడున్నారు? త్వరగా రాకపోతే వీళ్ళు నన్ను చంపేస్తారు. మీ భార్య ధైర్యాన్ని పరీక్షిస్తున్నారా? నాకు ధైర్యమే లేదు దేవ్. ఉన్నట్టు ఊరికే నటిస్తున్నాను, అరుస్తున్నాను, ఆ ముసుగు కప్పుకున్నాను. ఉన్నారు కదా, వెళ్ళిపోలేదుగా. సమాధానం చెప్పండి. ఎప్పుడు వస్తారు? అమ్మో ఇగో అమ్మో, నువ్వు ఎంత అరిచి పెట్టుకున్నా సరే ఏ దేవుడు దిగిరాడు. ఇగో ఇందులో సద్దన్న ఉల్లిపాయ ఉంది, తిను. కొరుక్కు తిని పడుకో, కోపం అన్నా తగ్గుద్ది. నువ్వురా, ఆవిడ తింటదిలే. తమ్ముడు టేప్ పెట్టాను. తిరుగుతోందా? మాట్లాడు. ఎస్పీ అయ్యా, దండాలండి. సుఖంగా ఉన్నారా? సుఖంగా ఉండరనే అనుకుంటాను. ఎందుకంటే మేము సుఖంగా ఉండకపోవడానికి కారణం మీలాంటి పెద్ద మనుషులే కదండి. నేను వీరయ్యని, పేదోణ్ణి, చదువులేనోణ్ణి. మాది మీలాంటి పుట్టక్ కాదుగా. అయినా నేను మీకు విరోధినే, విల్లన్నే. ఫోటో చూసారా? మీ ఆవిడ్ని గుర్తుపెట్టారా? మీకోసమే మంచి ఎల్తూర్లో తీయించి పంపాను. భద్రంగా పర్సులో పెట్టుకోండి, దొరకదు కదా. మీ ఇంటి ఆవిడ తిరిగి రాకపోతే ఈ ఫోటో అయినా మిగిలిద్ది. ఎందుకు కోపడతారు? ఇప్పుడు నెప్పుడుతోంది కదా, బాధ గుండెని పిండేస్తోందా? మీ ఆవిడని ఎత్తుకొచ్చినందుకు ఎంత ఆర్భాటం. పోలీసులు, పటాలం, ఏనుగులు, ఎలుకలతో అటివంతా కుదిపేశావే. మీ ఆడవాళ్లు మాణిక్యాలు, మా వాళ్ళు బండరాలా?
ఎస్పీ సార్, దేవుణ్ణి వేడుకోండి నా చెల్లికి జరిగింది మీ ఇంటావిడికి జరగకుండా ఉండాలని.